శ్రీ రామచంద్రాయ నమః. సోషల్ పోస్ట్ టీవీ ప్రేక్షకులకు నమస్కారములు. ఈ అరణ్యవాస సందర్భంగా రామచంద్రమూర్తి శరభంగ మహర్షి యొక్క ఆశ్రమానికి వస్తుంటే రాముడు లక్ష్మణుడు ఇంకా కొంత దూరంలో ఉన్నారు. అక్కడికి ఇంద్రుడు తన యొక్క రథం మీద వచ్చి నడిచి వెళ్ళటం రామచంద్రమూర్తి చూశాటండి. ఇక్కడ కొన్ని విషయాలు వర్ణిస్తాండి, మనం గమనించాలి. మన వాళ్ళు దేవతలు నడుస్తుంటే అడుగులు తాకవు అంటారు చూడండి, అది వాల్మీకి రామాయణంలో వర్ణించాడు ఆయన. ఆ లక్ష్మణుడు చూపెట్టి అంటున్నాడు, చూసావా లక్ష్మణ, ఆయన బహుశా దేవేంద్రుడు అయి ఉంటాడు. ఆయన నడుస్తుంటే ఆ అడుగు మన భూమి తాకటం లేదుటండి. అడుగు వేస్తున్నాడు కానీ అడుగు మనకైతే నేల తాకందని నడవలేం కదా మనం. ఆయన భూమి తాక్కుండానే నడుస్తున్నట్టండి. ఇదొక విచిత్రం. మీరు అనుకోవచ్చు, ఇదే ఇవాళ ఆ రోజున రామాయణం వాల్మీకి రామాయణంలో ఆయన వర్ణించాడు. ఇప్పుడు ఇవాళ మనం చంద్రశీల మీద వెళ్ళినప్పుడు మన వాళ్ళు సైంటిస్టులు చెప్పింది ఏంటంటే, చంద్రుడి మీద కూడా మన మానవులు వెళ్ళి అక్కడ నడుస్తుంటే భూమికి తాకకుండా నడిచారు అని కూడా కొంతమంది ప్రయోగాల్లో చేసినట్టుగా నేను విన్నానండి. అందువల్ల ఏంటంటే, ఒక గ్రహంలో ఉన్నటువంటి వాళ్ళు ఒక లోకంలో ఉన్నవాళ్ళు ఇంకో లోకానికి వచ్చినప్పుడు ఆ లోకానికి తాకకుండా నడుస్తాడనేది మరి ఆకర్షణ శక్తి అలా ఉంటుందేమో. అవి ఇంకా పరిశోధనలు చేస్తే కానీ మనకు తెలియదు. ఎందుకనంటే ఇప్పుడు స్వర్గలోకం వేరే లోకం కదా. అక్కడి నుంచి వచ్చిన దేవేంద్రుడు మన లోకంలో మన భూమి మీద నడిచేటప్పుడు అతని పాదాలు నేలకు తాకలేదు అని మరి ఆయన మహర్షి వర్ణించాడు. మనం సనాతన ధర్మమునందు నమ్మకం గలవాళ్ళం కాబట్టి నమ్మాలి. ఇది ఒకటి. ఇక్కడ ఇంకొక రెండో విషయం మీకు నేను చెప్పదలుచుకున్నానండి. దేవతల యొక్క వయస్సు ఎంత అనేది ఇదో పెద్ద ప్రశ్న. కొంతమంది ఏమంటారంటే, వాళ్ళకు త్రిదశులు అని పేరు ఉందండి. 3 అంటే 3 కదా, దశ అదే. కొంతమంది పండితులు వాళ్ళు ఏమన్నారంటే, అయ్యా వాళ్ళకి 30 ఏళ్ళ వయస్సు అండి అన్నారు. అంటే మరికొంతమంది అన్నారు, అయ్యా అది కాదండి 30 ఏళ్ళు కాదు, 3 దశ అంటే 3 దశలు, బాల్యం, కౌమారం, యవ్వనము. ఆ 3వ దశ యవ్వనం కాబట్టి ఎప్పుడు వాళ్ళు యవ్వనంగానే ఉంటారు కాబట్టి వాళ్ళు త్రిదశలు అన్నారని కొంతమంది పండితులు వాళ్ళు వ్యాఖ్యానం చెప్పారనుకోండి. ఇంతకీ మరి రామాయణం ప్రకారం మనం ఆలోచించినట్లయితే ఈయన ఆ దేవతల యొక్క వయస్సును రామచంద్రమూర్తి లక్ష్మణుడితో అన్నట్టుగా వాల్మీకి రాయటం జరిగిందండి. ఏమని అన్నట్టంటే లక్ష్మణుడు, నాయనా నువ్వు చూసావురా వాళ్ళని, వాళ్ళు ఎలా ఉన్నారంటే 25 సంవత్సరాల వయసులో ఉన్నట్టుగా ఉన్నారు అని చెప్పేసి ఈ రామచంద్రమూర్తి లక్ష్మణుడితో అన్నట్టండి. రూపము బిభ్రతి సౌమిత్రే 25 వార్షికం. ఇదండి రామచంద్రమూర్తి చెప్పింది. 25 వార్షికం. వింశతి అంటే 20, 5. ఆయన వచ్చాడు, ఆయనతో పాటు సారథి ఇంకా 2-3 ఎవరో ఆయన యొక్క మంత్రులు వాళ్ళు మొత్తం ఒక 60 మంది బయలుదేరి వెళ్ళిపోతున్నారు ఆయనతో. ఎవరితో? ఈయన శరభంగంతో మాట్లాడటానికి. ఆయన ఎదురు మరి ఆయన దేవలోకానికి ఆహ్వానించడానికో దేనికి వచ్చారో మాట్లాడుతున్నారు. చూసేటప్పటికి అప్పుడు ఈయన అంటున్నాడు రామచంద్రమూర్తి, 25 వార్షికం అన్నాడు. అంటే దేవతల యొక్క వయస్సు 25 సంవత్సరాలు అని చెప్పేసి రామాయణం మనకు తెలియచేస్తున్నది. ఎప్పుడు వాళ్ళు 25 వయసులోనే ఉంటారండి. అదే అక్కడ గొప్పతనం. అంటే 25 ఏళ్ళు అంటే ఎలా ఉంటుందండి, ఏదో కొండను పిండి చేసినట్టుగా అంత బలంగా అంత ఆరోగ్యంగా ఏది తిన్నా హరించుకునే శక్తి ఉంటుంది. 25 ఏళ్ళు 30 ఏళ్ళు 30 ఏళ్ళన్నా అంతే అనుకోండి. ఆ విధంగా 25 ఏళ్ళ వయసు ఉన్నది వాళ్ళకి దేవతలకి అని చెప్పంటూ లక్ష్మణుడితో అంటున్నాడు. ఒక 5 నిమిషాలు ఆగుదాం మనం, వాళ్ళు ఏదో ఎడుతున్నారు మాట్లాడటానికి, మనం ఎడితే వాళ్ళకి ఇబ్బంది అవుతుందేమో అని ఒక 2 నిమిషాలు వీళ్ళు ఆగారటండి. వీళ్ళు ఎలా దేవతలను చూశారో ఆ ఇంద్రుడు కూడా వీళ్ళని చూశాటండి. చూసి ఆ మహర్షితో ఏదో గబగబా మాట్లాడి అక్కడి నుంచి ఆయన వెంటనే ఇదిగో రామచంద్రమూర్తి వస్తున్నాడు. రామచంద్రమూర్తి అని తెలుసు కానీ మాట్లాడటం ఇష్టం లేదు రాముడితో. ఎందుకని? కార్యం, ఆయన మానవుడుగా ఉన్నాడు, ఆయనకి అన్ని మనసులో తెలుసు. మానవ రూపేణ మానవుడుగానే ఆయన జీవించాడు, మానవుడిగానే సీత కోసం ఏడ్చాడు, మానవుడిగానే తమ్ముడి కోసం బాధపడ్డాడు. ఇవన్నీ కూడా మన సాంఘిక జీవితం ఎలా వ్యవహరించాలో అదంతా మనకు నేర్పినవాడు రామచంద్రమూర్తి. దైవం మానుష రూపేణ. అందువల్ల ఇంద్రుడు అన్నాడు, ఇప్పుడు కాదు, నేను ఆయన్ని కలిసే సమయం వస్తుంది. రావణ సంహారం అయిన తర్వాత వస్తాం, అందరం పుష్పవర్షి కురిపిద్దాం దేవతలం, అప్పుడు అందరం కూడా ఆయన్ని దర్శించుకుందాం, నమస్కరించుకుందాం అని చెప్పి, ఇదిగో రాముడు ఇటు వస్తున్నాడు, నేను వెళ్ళిపోతున్నాను, ఆయనతో ఏదో చెప్పాల్సినవేవో చెప్పాడు, వెళ్ళిపోయినట్టండి.
ఆ తర్వాత శరభంగ మహర్షి దగ్గరికి వీళ్ళు వెళ్ళటం చెప్పాడు, ఇదిగో ఇంద్రుడు ఏదో వచ్చాడు పని మీద, రామచంద్ర ఇంతకాలం నేను నీ దర్శనం కోసమే జీవించాను అని ఆయన యొక్క శరీర త్యాగం చేసి ఆయన కూడా బ్రహ్మలోకానికి వెళ్ళిపోయినాడు అనేటువంటి విషయాన్ని రామాయణం మనకు తెలియచేస్తున్నది. అయితే ఇక్కడ రెండు విషయాలు ఇప్పుడు రామాయణంలో మనం గమనించామన్నమాట. ఒకటి ఏంటంటే దేవతలు నడుస్తుంటే కాళ్ళకు తాకదని ఒకటి, రెండవది దేవతల యొక్క వయస్సు 25 సంవత్సరాలు అనేది ఒకటి రామాయణంలో వాల్మీకి మహర్షి మనకు వివరించడం జరిగింది. స్వస్తి.